వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా దివంగత మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు గారి వర్ధంతి వేడుకలు. కుప్పం నియోజకవర్గంలో జోరుగా ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ప్రచారం. పొలిటికల్ లీగ్ బీజేపీదే బండి సంజయ్. బీసీ కులగణనకు తీర్మానం కాదు, చట్టం తేవాలి. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్. బీఆర్ఎస్ పార్టీ సన్నాహ సమావేశం. అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు. ఐఎన్టీ ఎస్ఓ సెకండ్ లెవెల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి పట్టణంలో అక్రమంగా అధిక వడ్డీలకు రుణాలు ఇస్తున్నారని పలువురు వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలువురు వడ్డీ వ్యాపారులు ఇళ్లలో పలు పత్రాలు నగదు స్వాధీనపరుచుకున్నట్లు సమాచారం. పోలీసుల సోదాలతో వడ్డీ వ్యాపారుల్లో భయం మొదలైంది. అమాయక జనాల వద్ద అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ సోదాలపై పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోదాలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎంతగానో క్రైమ్ జరుగుతుంది, నా చిట్టిదే ఒకసారి చిట్టు దొరకండి నా చేసినారు ఒక అదే ఒకసారి గొడవ పట్టుకోండి సార్. ఏం తిక్కడున్నా సీటు నేను ఉన్నా చెప్పు సార్ ముంగట్నే చెప్పు. మనం అవుతామండి ఏమన్నా ఎంతమందికి చిట్టీలు లేవని చెప్పి దొరకలేదని చెప్పి పంపించలేదు సీటు. ఎందుకు అబద్ధాలు ఆడతారు? పిలిపిస్తే అయిపోతా అంటే దొరికినాక ఇస్తా అని చెప్తే సార్ ముంగట చిట్టి దొరుకుతా అది ఇదే అంటే మళ్ళీ ఇంకా మోసపూరితంగా మాట్లాడతావు. ఏమైంది అన్నప్పటి మీరు మొత్తం రవాణా చూసే ఉందా రవాణా ఏమైంది స్టేషన్ ఇంకా మన ఇక్కడ లైసెన్స్ ఉంటే భయపడేదే ఉన్నది. మంచి చెప్తే మీరు వదిలేమంటారు, అది బుక్స్ ఇవ్వమంటారు. సార్ ఏమంటారు బంగారం తీసుకుపోతాడు. సార్ అడగండి ఎక్కడ బంగారం అంతా ఎక్కువ ఇవ్వాలి. బంగారం అంతా ఇప్పుడు అన్న అదిగా సార్ బంగారం అంతా ఒక్కొక్కటి ఇప్పుడు కూడా చూడాలి. మీకు మీకు ఏమవుతాడు చెప్పండి. మరి అడుగుతాము విలేకరం కూడా బదనాలు లంగం అయితే బదనం చేయండి, లంగం అయితే బదనం చేయండి. తప్పేం లేదు, అన్నీ బాగా చెప్తుంటాయి. అవసరం స్టేషన్ మా రికార్డ్ లేదా, మా రికార్డ్ లేదా, ఏమైంది ఏం కదా లేదా చేయాలని అన్నీ ఉంటాయి. మరి లైసెన్స్ మీరే రిపోర్ట్ పంపించు, మీరే అన్యాయం చేస్తే అన్యాయం చేస్తే ఈయన చచ్చిపోతాం అంటున్నా. ఈయన నిజం ముచ్చుకొని చచ్చిపోతాం అంటే కాదు, అన్యాయం చేసి ఈయన చచ్చిపోతాం. చెయ్యండి. నా మీద కేసు అయితే సార్ అక్కడ మెమో ఇచ్చింది, అక్కడ ఎస్ఐకి మెమో ఇచ్చింది. లైసెన్స్ ఉండదు, మీరు ఎట్లా ఎట్లా కేసు చేసింది? లైసెన్స్ ఉండదు ఎట్లా కేసు చేసింది? మీరు చెప్పు అదిగా నా లైసెన్స్ ఉండదు ఎట్లా 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 కేసు చేసాం? పాత ఎట్లా చేసాం చెప్పండి, దానికి ఆధారం చెప్పండి. ఆన్లైన్ తీసాలు ఆన్లైన్ వీసాలు
కంప్యూటర్ మీద తయారీ 4 నిమిషాలు అందరూ ఆగమైంది. చూడండి సార్ ఎక్కడో కేరళ పట్టుకొచ్చుకున్నాను. ఇట్లాంటి మాకు చూడండి 8 సిరిసిల్లలోని గాంధీనగర్లో గల శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ గాల భైరవ స్వామివారి ప్రతిష్ట మరియు భక్తాంజనేయ స్వామివారి ఆలయ గోపుర కలశ పూజ కొరకు శ్రీరాచల్ల రఘురామ శర్మ గారిచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కాల భైరవ స్వామివారిని పురవే వీధుల్లో ఊరేగించడం చేయడం జరిగింది. అనంతరం శాంతిపటం, స్వస్తి వాచనం, రుతి గర్భరణం, యాగశాల ప్రవేశం, దేవతాహ్వానం, గణేశ మాతృక యోగిని, వస్తు క్షేత్ర పాలక, నవగ్రహ సర్వతోభద్ర, మండల స్థాపన, ప్రధాన కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ స్థాపిత, దేవతా వాహనం, జలదివాసం పూజలు చేయడం జరిగింది. శివాయ ఆ నామం అనుకుంటేనే రారి వడ్డీగా రాకూడదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని శ్రీపాద విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుధా, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద గల శ్రీపాద విగ్రహానికి నరేంద్ర రెడ్డి, ఎండి తాజ్, శ్రావణ్ నాయక్ గారితో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. Line cross.
ప్లీజ్ ఇంకా కమిషన్ అక్కడ అంజనా ఉన్నారు. మంచిగా ఇమ్రాన్ थोड़ा पीछे हटो ताज भाई। श्रीपाद राव श्रीपाद राव श्रीपाद राव अमर है अमर है अमर है अमर है अमर है अमर है जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा श्रीपाद राव श्रीपाद राव श्रीपाद राव श्रीपाद राव जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा श्रीपद राव हमारा है, श्रीपद राव हमारा है। जब तक सूरज चांद रहेगा श्रीपद राव का नाम रहेगा। जब तक सूरज चांद रहेगा श्रीपद राव का नाम रहेगा। अमर है अमर है अमर है अमर है अमर है अमर है श्रीपद राव अमर है श्रीपाद राव अमर है श्रीपाद राव अमर है श्रीपाद राव अमर है अमर है अमर है श्रीपद राव अमर है अमर है अमर है श्रीपद राव अमर है। స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్లో పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు అజాత శత్రువుగా ప్రజలందరి మన్ననలు కూరగొని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు వారికి ఎంతోమంది అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మారుమూల ప్రాంతం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు వారు అడుగుజాడల్లో నడుస్తూ వారు చూపినటువంటి బాటలో వారు అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా వారి బాటలో పయనించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారు అభివృద్ధికే కాకుండా అందరి అభిమానం చూరగొన్నటువంటి గొప్ప నాయకులు. మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి తనయుడు శ్రీధర్ బాబు గారు ఆనాడు మంత్రిగా, ఈనాడు కూడా మరి మంత్రిగా మరి ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వారు చూపినటువంటి బాటలో నడుస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి మరి వారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా మరి కంకణబద్ధులమై శ్రీపాదరావు గారి ఆశయాలు కొనసాగిస్తామని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నగరంలోని బస్టాండ్ కూడలి వద్ద నిర్వహిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా తప్పకుండా వారి ఆశయాలు కొనసాగింపుగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. 25వ స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఇలా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా మరి 4 సార్లు శాసనసభ్యులుగా మారుమూల ప్రాంతమైనప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రం సంబంధించి ఆ రోజు అజాత శత్రువుగా మరి అందరి మన్ననలు పొంది అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి, అందరి అభిమానులు చూరగొన్నటువంటి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో శ్రీపాదరావు గారిని అభిమానించేటోళ్ళు, వారి అడుగుజాడులో నడవాలని మరి ఆరాటపడి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా వారి ఆశయాలు కొనసాగింపుగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధి ఒక మంత్రి ప్రాంతమే కాకుండా ఈరోజు గతంలో మంత్రిగా ఇప్పుడు కూడా మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా
రాష్ట్ర అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తూ అదేవిధంగా ప్రజా సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ సేవ చేస్తూ వారి అడుగుజాడలో నడుస్తూ ఉన్నారు. వారిని శ్రీపాదరావు గారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా వారి ఆశయాల కొనసాగింపుగా వారిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారిని మరి ఈరోజు మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ వారి ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి ప్రమాణపూర్వకంగా కంకణబద్ధులమై ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా కంకణబద్ధులమై మరి ఈరోజు ప్రమాణం చేస్తూ ఉన్నాం. వారి మరణం తీరని లోటు అని చెప్పి మరి ఆ రోజు నుంచి కూడా బాధపడుతూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వారి విగ్రహం దగ్గర మరి ఈరోజు వారి నివాళులు అర్పించే కార్యక్రమం ముందు నుంచి తెలియజేస్తాం. శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అటు డీసీసీ ఆఫీసులో అలాగే బస్టాండ్ కూడల్లో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసన సభాపతిగా ఉన్న శ్రీపాదరావు గారు ఈ రాష్ట్రానికి ఎనలేని సేవ చేశాడు. ప్రత్యేకించి వారు చాలా సౌమ్యుడు, అలాగే స్నేహశీలి. ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సౌమ్యుడిగా పేరు పొందడమే కాదా మృదు భాషి అన్ని పార్టీలను కలుపుకొని అభివృద్ధిలో ముందుకు నడిచే నాయకుడిగా వారికి పేరుంది. మరి అలాగే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంతో పాటు మరి మంతనితో పాటు కరీంనగర్ జిల్లా కూడా మరి అభివృద్ధిలో పాలు పంచుకున్న శ్రీపాదరావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటూ మరి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్దలు శ్రీపాదరావు యొక్క అడుగుజాడలో నడుస్తున్న వారి కుమారుడు శ్రీధర్ బాబు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో తనదైన శైలిలో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మరి ఈనాటి ప్రభుత్వం బీదలకు, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు అందరికీ సంక్షేమంలో ముందుంటుందనే విశ్వాసాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో శ్రీధర్ బాబు యొక్క ఆలోచనతో ఈ రాష్ట్ర అభివృద్ధికి వారు చేస్తున్న అంశాన్ని కూడా మరి ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్న సందర్భంలో మరి శ్రీపాదరావు గారి యొక్క జ్ఞాపకాలను వారు చూసిన మార్గాన్ని ఎంచుకొని శ్రీధర్ బాబు గారు పనిచేస్తూ ఉన్నారు. అదే రీతిలో మరి కాంగ్రెస్ నాయకులు కూడా మరి శ్రీపాద గారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సూచనలు, ఆనాడు చెప్పిన మాటలను కూడా పరిగణలోకి తీసుకొని పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ శ్రీపాదరావు గారి యొక్క జ్ఞాపకాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వారు ఇచ్చిన సూచనలు మర్చిపోదన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. నగరంలోని రాజశ్రీ గార్డెన్లో ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్థాయి నాయకులతో బూత్ విజయ సంకల్ప్ అభియాన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బండి సంజయ్తో పాటు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ ఎన్నికలను క్రికెట్తో పోలుస్తూ ఇండియా పొలిటికల్ లీగ్ కప్ బీజేపీదే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. సంజయ్ ప్రసంగిస్తూ 400 స్థానాలతో మూడోసారి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు తథ్యమంటూ వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలు పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వినవర్తలేవు, వాళ్ళ కళ్ళకు కనబడతలేవు కాబట్టి ఇలా ప్రజలు వాళ్ళను చీత్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బాజప్తా కరీంనగర్ పార్లమెంటును అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి సర్కార్ అన్న విషయాన్ని మనం స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరికీ వాస్తవ విషయాలు చెప్పి ఇంటింటికి వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేసి ఇలా భారీ మెజార్టీతోని మనం గెలిపించే ప్రయత్నం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం ఉండాలి. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మెందో చూపెట్టాలి. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలుసుకుంటే ఏ విధంగా మెజార్టీ అందిస్తామో ఇవాళ నిరూపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి మీరు కష్టపడి పనిచేస్తారు, మీరు ఇష్టపడి గెలిపిస్తారన్న విశ్వాసం, నమ్మకంతోనే నేను ఇలా మీ ముందుకు వస్తున్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా, ఎవరి వల్ల ఎవరికి ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని మన మధ్యలో మనం కలిసి ఉండి ఇలా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు పోవాల్సిందిగా, ప్రజాస్వామ్యబద్ధంగా మనం ముందుకు పోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఒక్కసారి ఊహించుకోగలమన్నా మనం? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే
ఈ దేశ పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశ ప్రజలకే మోడీ 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 అంటున్నారన్న. ఎందుకంటారంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా లేని దేశాన్ని దేశ ప్రజలు ఊహించుకోలేరన్నా. దయచేసి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి మీరు నన్ను గెలిపిస్తే నా ఓటుపై నరేంద్ర మోడీ గారికి వేసే అవకాశం నాకు ఇవ్వండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఒక్కసారి ఊహించుకోగలమన్నా మనం? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఈ దేశ పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశ ప్రజలకే మోడీ 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 అంటున్నారన్న. ఎందుకంటారంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా లేని దేశాన్ని దేశ ప్రజలు ఊహించుకోలేరన్నా. దయచేసి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి మీరు నన్ను గెలిపిస్తే నా ఓటుపై నరేంద్ర మోడీ గారికి వేసే అవకాశం నాకు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మానికి ఆపదొస్తే ఇవాళ వచ్చేది భారతీయ జనతా పార్టీ అన్న. ఇలా మాలాంటి హిందూ ధర్మ రక్షకులను ఇలా నిర్లక్ష్యం చేస్తే ఇలా ఓడిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల గురించి ప్రశ్నించే వ్యక్తులు ఉండరన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిందే. కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ గెలవాల్సిందే. మాకు నిధులు రావాలి. కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే వేస్తూ బీఆర్ఎస్ కు ఓటేసే ప్రసక్తి లేదు. వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో లేరు, ఎవరో తెలుస్తలేదు. ఎవరు చూసి ఓటేయాలి? ఇది ప్రధానమంత్రి అభ్యర్థి, ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు. ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి లేనప్పుడు ఎవరు చూసి ఓటేమంటారో తెలంగాణ సమాజం ఆలోచించాలి. కానీ దయచేసి మిత్రులారా, వాస్తవాలు ఆలోచించి ఇలా అభివృద్ధి చేసింది మనం, అభివృద్ధి చేసేది మనం. అబద్దాలు చెప్పేది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. అభివృద్ధిని అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. కాబట్టి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి నేను బాధ్యత తీసుకున్నా, తప్పకుండా రాబోయే రోజు కూడా పక్కా బాధ్యత తీసుకుంటా. ఈ కరీంనగర్ ప్రజలను రక్షించుకునేది ఇలా నేనే ముందుట మీకు రక్షణ కవచంగా మీరు గెలిపించే బండి సంజయ్ ఉంటారన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.